హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చార్విక్ వ్లాగ్స్. సో మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం ఎందుకు చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అభికి మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. తన షూస్ని కూడా తనే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఏ షూ వేసుకోవాలి డ్రెస్ పైకి అని తనే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అభికి ఇంత తొందరగా స్కూల్ అలవాటు అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో యాక్టివిటీస్ మంచిగా ఉంటాయని ఈ స్కూల్లో జాయిన్ చేశాము, ఏమైనా నేర్చుకుంటాడు అనేసి. సో మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 4:30కి అయిపోతుంది. ఫస్ట్లో ఒక 4-5 డేస్ ఆఫ్టర్నూన్ వరకే ఉండింది. తర్వాత మళ్ళీ 4:30 వరకు పెట్టారు. అప్పుడు హాఫ్ డే వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి పంపివ్వాలి అంటే తను ఏడుస్తున్నాడు. 2 times వెళ్ళాలనే డేలో స్కూల్కి అని ఇబ్బంది పడేవాడు. కానీ ఒక 2-3 డేస్ నుంచి మంచిగా వెళ్తున్నాడు. బాయ్ చెప్పేసి చాలా క్యూట్గా వెళ్తున్నాడు స్కూల్కి. సో వాళ్ళ స్కూల్ బుక్స్ వచ్చేసాయి. ప్రతి బుక్ చూస్తూ ఉంటే నేను 6th క్లాస్ చదివేటప్పుడు చూశాను ఇన్ని బుక్స్. మళ్ళీ ఇప్పుడు అభి నర్సరీకి చూస్తున్నాను. సో ఇప్పుడే ఇన్ని బుక్స్ ఉంటే ఇక వాడు 6th క్లాస్కి వచ్చేసరికి ఇంకెన్ని బుక్స్ ఉంటాయో అనే భయం నాలో మొదలైంది. సో ఈ బుక్స్ అన్నిటికీ మనం అట్టలు వేసేసి నీట్గా పిన్ చేసి మళ్ళీ స్కూల్లో సబ్మిట్ చేసేయాలి. సో ఏదైనా హోంవర్క్ ఉన్న బుక్స్ వాళ్ళే మనకి ఇంటికి సెండ్ చేస్తారు. సో ఇంత వెయిట్ బరువు మోయికోకుండా ఇదొక ప్లస్ పాయింటే. బట్ ఇన్ని బుక్స్ చదవాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో రోజు ట్రావెలింగ్ లేకోకుండా బుక్స్ వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు అండ్ సేఫ్ కూడా. సో కలర్ పెయింట్స్ ఇట్లా చాలా ఇచ్చారు. నేనైతే 6th 7th క్లాస్ వరకు అసలు చూడలేదు అన్ని పెయింట్స్ అన్ని బుక్స్. సో చాలా క్యూట్గా ఉన్నాయి బుక్స్లో, ఇమేజెస్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి రైము అన్నీ ఉన్నాయి ఈ బుక్స్లలో. సో ఈ వోవెల్స్ ఇవన్నీ అయితే నేను 5th క్లాస్ వచ్చేంత వరకు నాకు అవంటే ఏంటో కూడా తెలీదు. బట్ వీళ్ళకు ఎల్కేజీల నుంచే స్టార్ట్ చేసేసారు. వోవెల్స్, కాన్సోనెంట్స్ ఇట్లా అన్నీ స్టార్ట్ చేశారు. సో ఏం నేర్చుకుంటారో ఏమో నాకైతే తెలియదు, కానీ ఇంత చిన్న వయసులోనే వీళ్ళకి చెప్తున్నారు. దట్టు వాళ్ళది ఈ ఏజ్లో మంచిగా వినే ఏజ్, కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. ఈ ఇమేజెస్ చూసి నేను చెప్తున్నాను ఇది అభి, ఇది ఐరా పాప అనేసి. తను కూడా అలాగే ఇమాజిన్ చేసుకుంటున్నాడు, ఇది నేను, ఇది మా చెల్లి అనేసి. సో ఇది నాకు అన్ని బుక్స్లలో కల్లా నచ్చినవి. హ్యాండ్ రైటింగ్, కాపీ రైటింగ్ బుక్స్ చాలా యూజ్ అవుతాయి. నిజంగానే హ్యాండ్ రైటింగ్ అయితే చాలా మంచిగా వస్తుంది. నేను కూడా అదే యూజ్ చేశాను. చాలా మంచిగా ఉంటుంది హ్యాండ్ రైటింగ్ అయితే. తర్వాత బుక్స్ అన్నిటికీ ఇక అట్టలు వేయడం స్టార్ట్ చేసేసాము. సో అన్ని బుక్స్ నీట్గా అట్టలు వేసేసి పెట్టేశాను. తర్వాత స్కూల్కి పంపించాలంటే వాళ్ళకు ఒక డైరీ కూడా ఇచ్చారు. అది కూడా మొత్తం మన డీటెయిల్స్ ఫిల్ చేయాలన్నమాట. మై ప్రొఫైల్ అన్న ఒక పేజ్ ఉంటుంది. సో అది కూడా ఫిల్ చేసేసి తర్వాత మనం వాళ్ళకి బుక్స్ సెండ్ చేయాలి. ఏంటబ్బా అది? దిస్ ఈజ్ జీబ్. ఎస్, దిస్ ఈజ్ ఐరా పాప. బాల్ యాంట్ ఏది? ఏంటి? బాల్. అవన్నీ బాల్సే. నెక్స్ట్ ఇంకొకటి చెప్పు. బాల్. అది జ్యూస్. అవునే, నీకు ఎట్లా తెలుసు? అవునా, జ్యూస్. జ్యూస్ ఎలా తాగుతారు? రియల్లీ? ఓకే, మీ పాపదా? ఓకే, ఏంటి అవి? షూస్. క్యారెట్, సైకిల్, పెన్సిల్, కుకుంబర్. దట్స్ ఇంక్ బాటిల్. దట్స్ ఫ్లవర్. దట్ ఈస్ ఆల్సో ఫ్లవర్. దట్ ఈస్ డక్. Crow. That is Hamsa. This is watermelon. Okay. Yes. మేము ఇలా కష్టపడుతున్నామని చెప్పి ఐరా పాప కూడా మాకు అక్కడక్కడ హెల్ప్ చేస్తుంది అన్నమాట. మేము అన్నీ సర్దుకుంటే తను వచ్చి చెడిపోయడము. తన దృష్టిలో అదొక హెల్పింగ్ నేచరు. సో బుక్స్ అన్నిటికీ ఫిల్ చేసేసాను, అట్లన్నీ వేసేసాను. సో ఇక డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. అలాగే బుక్స్ పైన నేమ్స్ కూడా మనం రాసి పెట్టాలి. సో మన బేబీ నేమ్
నేనైతే ఎవరు మా బుక్స్ తగలకుండా మా బుక్లు అని క్లారిటీగా తెలుసుకోవడానికి మంచిగా రాశాను. బుక్స్ పైన రాశాను, లోపల రాశాను, ఒక 3-4 టైమ్స్ రాశాను అన్నమాట అభి నేము. సో చాలా మంచిగా ఫుల్ అయిపోయినాయి బుక్స్ అయితే. ఆ బుక్ను చూడగానే గుర్తుపట్టేస్తారు ఇది మా అభి బుక్ అనేసి. సో అంత బాగా రాశాను అన్నమాట. దాంట్లో ఫస్ట్ ఉంటాంలేండి మనము. సో ఇంకా క్రియేటివిటీ ఉపయోగించి బుక్స్ పైన కూడా రాశాను, ఒకవేళ బుక్ పోయినా మనది అని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కూడా. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసాను. సో హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చార్విక్ వ్లాగ్స్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.